హైదరాబాద్ను దేశంలోనే నెంబర్ 1 నగరంగా ఉంచడంలో శాంతి భద్రతలు కాపాడటంలో తన వంతు బాధ్యతలు నిర్వర్తిస్తానని హైదరాబాద్ నూతన సిపిగా నియమితులైన సజ్జనార్ అన్నారు. సైబర్ నేరాలు, ఆర్థిక నేరాలను అరికట్టడంతో పాటు మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని ఈటీవీకి ఇచ్చిన ప్రత్యేక ముఖాముఖిలో సజ్జనార్ తెలిపారు. హైదరాబాద్ నూతన పోలీస్ కమిషనర్గా నియమించబడ్డ సజ్జనార్ సార్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, మీకు ముందుగా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. 4 సంవత్సరాలు విజయవంతంగా ఆర్టీసీ ఎండీగా పూర్తి చేసుకున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి మహాలక్ష్మి స్కీమ్, మహిళలకు ఉచిత రవాణా పథకాన్ని సమర్థవంతంగా పోషించడంలో మీకు కీలక పాత్ర పోషించారు. అది ఎట్లా ఫీల్ అవుతున్నారు సార్? సంతోషం అనిపిస్తుంది. డెఫినెట్లీ 4 years కంప్లీట్ చేసి ఇక్కడ డెఫినెట్లీ ఈ ఒక్క సంస్థకి బాగా మేలు జరిగింది. ఎందుకంటే మీకు కూడా తెలుసు, సంస్థ చాలా ప్రాబ్లంలో ఉన్నప్పుడు పోస్ట్ చేయడం జరిగింది. అప్పుడున్న ప్రభుత్వం ఏం ఉద్దేశంతో చేసిందేమో, బట్ డెఫినెట్లీ 4 years చాలా అంటే బాగా నచ్చింది ఇక్కడ జాబు. సో మళ్ళీ 4 years అయిన తర్వాత మళ్ళీ ఇన్ఫార్మ్ సర్వీస్కి వెళ్తున్నాను. ఇన్ఫార్మ్ వేసుకోబోతున్నారు. ఆ అవకాశం కల్పించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, శ్రీ రేవంత్ రెడ్డి గారికి నేను పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. గొప్ప బాధ్యతను ఇవ్వడం జరిగింది. డెఫినెట్లీ నేను సక్రమంగా మనము చేసి హైదరాబాద్ సిటీ పోలీస్కి, తెలంగాణకి మంచి పేరు తీసుకోవడానికి నా వంతు కృషి చేస్తాను. దేశంలోనే హైదరాబాద్ నగరానికి గొప్ప పేరుంది. సిటీ ఆఫ్ పెరల్స్ నుంచి సిటీ ఆఫ్ సేఫ్టీగా మార్చేందుకు మీ వంతు ఎటువంటి కృషి చేస్తారు? డెఫినెట్లీ మీరు అన్నట్లు మనకు సిటీ ఆఫ్ పర్ల్స్ అంటారు. సో డెఫినెట్లీ సిటీ ఆఫ్ సేఫ్టీ అనేది మనం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే చాలా పని జరిగింది. ఇప్పుడు మనము దేశంలోనే ఎక్కువ సీసీటీవీ నగరం అంటే మా హైదరాబాద్ నగరము. అదేవిధంగా బయట గ్యాంగ్స్ కూడా ఇప్పుడు రావడం కూడా దీనివల్ల కూడా బాగా తగ్గిపోయింది. ఇక్కడ కూడా వాళ్ళు గ్యాంగ్స్ కూడా బాగా భయపడుతున్నారు, మన ఇన్వాల్వ్ అయితే మనం తెలిసిపోతున్నాం అని చెప్పి. సో అదేవిధంగా మనము డెఫినెట్లీ ఈ ట్రెడిషనల్ క్రైమ్స్ తగ్గిపోవడంతో ఈ ఒక్క సైబర్ క్రైమ్ కావచ్చు, ఎకనామిక్ ఆఫెన్సెస్ కావచ్చు, పెనముప్పు, మన డ్రగ్స్, ట్రాఫిక్ సమస్య, మహిళల భద్రత అనేది చాలా ఇంపార్టెంట్ అయింది. మనం ఓవరాల్ ఒక మంచి లా అండ్ ఆర్డర్ కూడా మెయింటైన్ చేయాల్సిన బాధ్యత ఈ ఒక హైదరాబాద్ సిటీ పోలీస్ పైన ఉంది. డెఫినెట్లీ మంచి ఆఫీసర్స్ ఉన్నారు, వేలాది సంవత్సరం క్యూములేటివ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళ దగ్గర ఉంది. ప్లస్ అదేవిధంగా నా మంచి టీం ఉందని చెప్పి తెలిసింది. వాళ్ళందరి సహకారంతో, ప్రజల సహకారంతో ఇది ఒక దేశంలోనే ఒక నంబర్ 1 పోలీస్ కమిషనరేట్గా తీర్చిదిద్దడానికి నా వంతు కృషి చేస్తాను. గడిచిన 4 ఏళ్లలో సైబర్ క్రైమ్ అనేది చాలా భారీగా పెరిగిపోయింది. నేరాలు చేసే విధానం కూడా భారీగా మారిపోయింది. ఆర్టీసీ ఎండీ నుంచి తిరిగి కాకి డ్రెస్ వేసుకుంటున్నారు. సో వాటిని ఎట్లా నియంత్రిస్తారు? అంటే సైబర్ క్రైమ్ అనేది కూడా ఒక చాలా పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. ఎందుకంటే ఎక్కడో దగ్గరగా మనము అక్కడ ఎంపీలోనే, జార్ఖండ్లోనే, మన బీహార్లో, రాజస్థాన్లో అక్కడ కూర్చొని ఇదంతా క్రైమ్ చేస్తున్నారు. కొంతమంది బయట నుంచి కూడా ఆపరేట్ చేస్తున్నారు. ప్రజల్ని అప్రమత్తం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ముఖ్యంగా మీ ద్వారా, మీ అందరి సహకారంతో చేయడం ఒక ఎత్తు అయితే, ప్రజలుగా నేరు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. అక్కడ వాళ్ళకు జరిగిన కేసెస్ కావచ్చు, జరిగిన విధానం కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు సైబర్ క్రైమ్ వాళ్ళు మన హ్యూమన్ సైకాలజీ వీక్ పాయింట్స్ పడతారు. ఒకటి, డబ్బులు ఆశ పెడతారు. సెకండ్, మనకు భయపెట్టేస్తారు. దీని నుంచి ప్రజల్ని మనం బయట తీస్తే ఎవరు కూడా చీటింగ్ కాదు. సో ప్రజలకి ఆ విధంగా చేయడానికి నా వంతు కృషి చేశాను. ప్లస్ అక్కడ అయిన కేసెస్ కూడా ఏమైనా వాళ్ళ పరిస్థితి ఏమో మనం ఇన్వెస్టిగేట్ చేయడము, ప్లస్ వాళ్ళ డేటా బ్యాంక్ బిల్డ్ చేయడము, వాళ్ళకు ప్రాసిక్యూట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో దానిపైన కూడా ఫోకస్ చేస్తాను. మహిళల సేఫ్టీ, ముఖ్యంగా ఈ ప్రభుత్వం మహిళలకు అత్యంత ప్రియారిటీ ఇస్తుంది. మహిళల భద్రత కోసం మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఆల్రెడీ ఇప్పుడే చాలా మనము, ఎందుకంటే తెలంగాణలో చాలా మంచి మంచి సిస్టమ్స్ ఉండడం జరిగింది. సి టీమ్స్ కావచ్చు, భరోసా కావచ్చు. అదేవిధంగా మన ఆఫీసర్స్ కూడా సెన్సిటైజ్ అయినారు. అదేవిధంగా ప్రజలు కూడా చైతన్యవంతం అయినారు. అంతకుముందు పరిస్థితి లేదు. ఇప్పుడు అంతకుముందు మహిళలు పోలీస్ స్టేషన్ పోవాలి, లేదా ఫోన్ చేయాలంటే కూడా భయపడేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సో డెఫినెట్లీ మనము అన్ని సిస్టమ్స్, ఏమేమి స్ట్రక్చర్ ఉంది, ఎవరెవరు ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏమో, అవసరమైతే కొంచెం సైకాలజిస్ట్ కూడా హెల్ప్ తీసుకొని కొంచెం ఇదంతా అనలైజ్ చేసి, ఇంకా మనం ఏమాదిరి చేసేది ఉంటే డెఫినెట్ చేస్తాను. ఇంకా సి టీమ్స్ కూడా స్ట్రెంథన్ చేయాలని కూడా నా వంతు కృషి చేస్తాను. హైదరాబాద్ సిపిగా మీ ప్రాధాన్య అంశాలు ఏంటి? మీరు బాధ్యతలు చేపట్టిన తర్వాత మీరు దేనికి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు, టాప్ ప్రియారిటీ? అదే నేను అంతకుముందు చెప్పినట్లు అన్నీ కూడా మనము ఈ బిజినెస్ టైప్లో ఒకటే మనము ఉండదు రెవెన్యూ అనేది. ఇదంతా 360 చేయాలి.
ఒకవైపు సైబర్ క్రైమ్ కూడా చేయాలి, మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ చేయాలి, రౌడీ షీటర్స్ పైన కంట్రోల్ చేయాలి, ప్లస్ అదే ఎకనామిక్ ఆఫెన్స్ చేయాలి, అదేవిధంగా విఐపి బందోబస్తు ఉంటుంది. సో అన్నీ కూడా చేయాలి. అన్నిటి కూడా అక్కడ మంచి ఆఫీసర్స్ పెట్టుకొని మంచి సిస్టమ్ పెట్టుకుంటే అన్నీ సాఫ్ అయిపోతాయి. కొన్ని ప్రజల సహకారం అవసరం ఉంటుంది, ప్రజలు కూడా చైతన్యవంతం కావాల్సిన అవసరం ఎంతో ఉంది. శాంతి భద్రతలు కాపాడడంలో ప్రజల్ని ఏ విధంగా భాగస్వామ్యాలు చేస్తారు, ప్రజల సహకారం ఎట్లా కోరుకుంటున్నారు? సో డెఫినెట్ నేను ఎక్కడ పనిచేసాను, 5 జిల్లా ఎస్పీగా పనిచేశాను, 3 సంవత్సరం సైబరాబాద్లో పనిచేశాను, ఇక్కడ మళ్ళీ హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా రాబోతున్నాను. ప్రజల సహకారం అనేది చాలా ఇంపార్టెంట్ పోలీసింగ్లో. సో ప్రజలందరూ కూడా కోరుతున్నాను, హైదరాబాద్ సిటీ పోలీస్ అనేది మీ పోలీసు, మీరందరూ కూడా భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఎంతో ఉంది. ప్రతి ఒక్క సిటిజన్ కూడా పోలీసు అని కూడా ఒక సామాజిక బాధ్యత ఉంది. సో మీ కానీ లేదంటే మీకు ఎవరు తెలిసిన వాళ్ళు కానీ ఏమాత్రం సమాచారం వస్తే, లేదంటే సస్పిషియస్ యాక్టివిటీస్ కనిపిస్తే, సస్పిషియస్ మెటీరియల్స్ కనిపిస్తే మీరు ఇమీడియట్లీ దగ్గరున్న పోలీస్ స్టేషన్ లేదా డయల్ 100కి ఫోన్ చేయండి. డెఫినెట్లీ మనం యాక్షన్ తీసుకుంటాను. అదేవిధంగా మీరు దగ్గరున్న పోలీస్ స్టేషన్కి కన్సర్న్ ఆఫీసర్స్ తెలియపరచండి. ఏమాత్రం సమస్య ఉంటూ కూడా తెలియపరచండి. లేదంటే నాకు వచ్చి డైరెక్ట్గా కలవచ్చు. నేను కూడా ఒక సిస్టమ్ డిజైన్ చేసి ప్రజలు కూడా కలవడానికి కూడా నా వంతు కృషి చేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది మొత్తానికైతే హైదరాబాద్ సిపిగా తాను ప్రధానంగా సైబర్ క్రైమ్ కావచ్చు, నేరాల నియంత్రణ కావచ్చు, మహిళల సేఫ్టీ కావచ్చు, వీటన్నింటికి ప్రాధాన్య అంశాలుగా తీసుకుంటామని అంటున్నారు. వీటన్నింటినీ శాంతి భద్రతలన్నింటినీ కాపాడాలంటే ప్రజల భాగస్వామ్యం, సహకారం అనేది చాలా కీలకమైందని విసి సజ్జనర్ సార్ అంటున్నారు. కెమెరామెన్ దేవేందర్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.